హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్ట్స్ తెలుగు. సారీ గైస్, వీడియోస్ అప్లోడ్ చేయడానికి లేట్ అయింది. బట్ డోంట్ వరీ, నేను మిస్ చేసిన అప్డేట్స్ అన్ని కలిపి వీడియోస్ చేస్తాను. ఇప్పుడు మనం ఆర్ఎం ఇంకా జేహోప్కి సంబంధించిన లాస్ట్ 3 వీక్స్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. I purple you. ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటూ తన స్టోరీస్ ద్వారా ఆర్మీకి అప్డేట్స్ ఇచ్చే వారిలో మన ఆర్ఎం ఒకడు. తన ఫేవరెట్ థింగ్స్, అచీవ్మెంట్స్, ఇంకా పర్సనల్ విషయాలు ఇలా చాలా వాటిని తన ఐజీ స్టోరీ ద్వారా ఆర్మీతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. సో ఆర్ఎం రీసెంట్గా ఆర్మీతో షేర్ చేసుకున్న కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బీటీఎస్ వారు డెబ్యూ చేసి ఆల్మోస్ట్ 12 years అయిపోయింది. వీళ్ళకి సంబంధించిన చాలా విషయాల గురించి ఆర్మీస్కి తెలుసు. లైక్ వాళ్ళ నార్మల్ హ్యాబిట్స్, డైలీ యాక్టివిటీస్, వాళ్ళ ఫేవరెట్ థింగ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. కానీ బీటీఎస్ వారి ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనకి ఎక్కువ విషయాలు తెలియవు. మెంబర్స్ కూడా ఫ్యామిలీని చూపించడానికి అంత ఇష్టపడరు. దీనికి కొన్ని కారణాలున్నాయి. బట్ జనవరి 20వ తేదీన ఆర్ఎం తను ఇంకా వాళ్ళ నాన్నగారు ఉన్న ఫొటోస్ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అప్లోడ్ చేశాడు. ఈ ఫొటోస్లో ఆర్ఎం చూడడానికి క్యూట్గా చాలా చిన్నగా ఉన్నాడు. ఆర్ఎం నాన్నగారు ఆర్ఎంను వీపు మీద మోస్తూ కెమెరాకి పోజ్ ఇచ్చారు. ఈ ఫొటోస్లో ఆర్ఎం ఏజ్ 3 years ఉండొచ్చు. చిన్నప్పటి నుండి ఆర్ఎం క్యూట్గా హెల్తీగా ఉన్నాడు. ఈ ఫొటోస్ను చూసి ఆర్మీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. నార్మల్గా బేబీస్ పుట్టినప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటే హెల్తీగా ఉన్నట్టు, ఇంకా వాళ్ళు కొంచెం స్పెషల్ అని భావిస్తారు. సౌత్ కొరియాలో యావరేజ్ మేల్ బేబీస్ వెయిట్ 2.5 kgs నుంచి 4 kgs వరకు ఉంటుంది. బట్ మన ఆర్ఎం పుట్టినప్పుడు 4.47 kgs ఉన్నాడంట. ఆ ఫోటోని కూడా ఆర్ఎం ఆర్మీతో షేర్ చేసుకున్నాడు. ఇది చూశాక ఆర్మీ షాక్ అయ్యారు. ముందు ఆర్ఎం వాళ్ళ అమ్మగారికి బిగ్ థ్యాంక్ యూ చెప్పారు. ఆర్ఎం హైట్ ఇంకా తన ఫిట్ బాడీ చూస్తే అర్థమవుతుంది తను ఎంత హెల్దీ ఇంకా యాక్టివ్ పర్సన్ అని. ఈ ఫోటో చూసిన తర్వాత ఆన్లైన్లో ఫ్యాన్స్ బిగ్ బేబీ నామ్జూన్, పూర్ మమా కిమ్ అనే ట్యాగ్స్ను ట్రెండ్ చేశారు. నెక్స్ట్ జనవరి 27వ తేదీన మిలిటరీ ట్రైనింగ్కు సంబంధించి కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేశాడు. దీంట్లో సోల్జర్స్ వింటర్లో ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. మిలిటరీ సోల్జర్స్ మౌంటైన్ ఏరియాలో ఉన్న స్నోను క్లియర్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటో చూశాక దీంట్లో మన ఆర్ఎం కూడా ఉన్నాడని ఫ్యాన్స్ అనుకున్నారు. అంతేకాక దీన్ని వైరల్ చేశారు. విషయం తెలుసుకున్న ఆర్ఎం దీని గురించి ఫ్యాన్స్ అందరికీ చెప్తూ జనవరి 28వ తేదీన ఇంకొక స్టోరీ పెట్టాడు. యాక్చువల్లీ ఈ పిక్చర్లో ఆర్ఎం లేడంట. అంత చలిలో మంచు తొలగిస్తూ కష్టపడుతున్న సోల్జర్స్ను అప్రిషియేట్ చేస్తూ ఈ విధంగా స్టోరీ పెట్టాడంట. దాని గురించి ఆర్ఎం తన స్టోరీలో ఈ విధంగా చెప్పాడు. నేను నిన్న నా స్టోరీలో పోస్ట్ చేసిన పిక్చర్లో లేను. నాకు ఆ పిక్చర్ న్యూస్లో దొరికింది. హాలిడేస్లో కూడా మంచు తొలగించడానికి ప్రయత్నిస్తున్న హార్డ్ వర్కింగ్ సోల్జర్స్ అందరికీ ఫైటింగ్. ఇక్కడ ఫైటింగ్ అంటే ఫైటింగ్ ఇంకా గుడ్ లక్ అని అర్థం. కష్టపడి పనిచేస్తున్న వారిని మోటివేట్ చేయడానికి ఈ వర్డ్ను యూజ్ చేస్తారు. మీరు కే డ్రామాస్ చూసుంటే ఈ వర్డ్ మీకు తెలిసే ఉంటుంది. ఈ ఫోటోలో ఆర్ఎం లేకపోయినా తను రిమైనింగ్ సోల్జర్స్ ను సపోర్ట్ చేశాడు. ఆర్ఎం కూడా టఫ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మళ్ళీ ఫిబ్రవరి 2వ తేదీన ఆర్మీస్ అందరి కోసం వీవర్స్ లో ఒక లెటర్ పోస్ట్ చేశాడు. ఆల్రెడీ ఇన్స్టా స్టోరీ ద్వారా తను సర్జెంట్ గా ప్రమోట్ అయినట్టు ఆర్మీకి తెలియజేశాడు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా తన ఫీలింగ్స్ గురించి చెప్తూ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఆర్ఎం తన పోస్ట్ లో ఏం చెప్పాడో చూద్దాం. హలో ఎవ్రీవన్, ఐ లవ్ యూ. మీ లూనార్ ఇయర్ ఎలా ఉంది? మీరు రైస్ కేక్ ఇంకా సూప్ తాగారా? నాకు అప్పుడే కొరియన్ ఏజ్ సిస్టమ్ ప్రకారం 32 years వచ్చేసాయి. నేను ఇప్పుడు ఓల్డ్ మ్యాన్ అయిపోయాను. నేను ఇయర్ స్టార్టింగ్లో మీకు న్యూ ఇయర్ విషెస్ చెప్పలేదు. సో మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను ఫైనల్లీ సర్జెంట్ కిమ్ నామ్జూన్ అయిపోయాను. నాకు ప్రౌడ్గా ఉంది. మిలిటరీ లైఫ్ ఇప్పుడే మొదలైంది. నాకు ఇంకా ఆనందం కలిగించే విషయం ఉంది. నెక్స్ట్ టైం నేను సివిలియన్ అయిపోతాను. నేను ఫస్ట్ మిలిటరీకి వచ్చినప్పుడు నా సీనియర్స్ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. 2023లో మిలిటరీలో జాయిన్ అయిన తర్వాత నా డిశ్చార్జ్ ఇయర్ 2025 అని చెప్పాను. దానికి ఇంకా చాలా టైం ఉందని నా సీనియర్స్ చెప్పారు. కానీ ఎలా అయిందో తెలియదు, కానీ టైం చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. నా ఫ్రెండ్స్లో ఒకరి డిశ్చార్జ్ ఇయర్ 2026. నా సీనియర్స్ నాకు చెప్పిన మాటలు నేను నా జూనియర్స్తో చెప్తాను. ఫన్నీగా ఉంది కదా. టైం చాలా తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. గడిచిన కాలంలో మనకి మంచి జరిగినా చెడు జరిగినా అది మన మెమరీస్లో ఎప్పటికీ మిగిలిపోతుంది. వాళ్ళ 2 members ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఇప్పుడు సివిలియన్స్గా బయటకు వచ్చారు. వాళ్ళని చూస్తుంటే నాకు కొంచెం జెలస్గా ఉంది. నేను మళ్ళీ నార్మల్ సివిలియన్ కిమ్ నామ్జూన్ అయిన తర్వాత మీ అందరికీ చాలా విషయాలు చెప్పాలి. ఇప్పుడు చెప్పడానికి కుదరకపోవచ్చు, కానీ ఒకరోజు ఖచ్చితంగా చెప్తాను. నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. అప్పుడు నేను నైట్ ఆలోచిస్తూ ఉంటాను. జూన్ 10 వస్తుంది. నేను కూడా మిలిటరీ నుంచి వచ్చేస్తాను. ఆ రోజు నేను ఆనందంగా నవ్వుతాను. అప్పుడే ఫిబ్రవరి వచ్చేసింది. ఇంకా 4 నెలలు మిగులున్నాయి. మార్చ్ మంత్ వచ్చేసరికి 100 days మిగులుంటాయి. నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. వీకెండ్స్లో మూవీస్ చూస్తున్నాను, మ్యూజిక్ వింటున్నాను, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ప్లే చేస్తున్నాను. నేను తిరిగి రావడానికి సిద్ధమవుతున్నాను. అందరూ హెల్తీగా ఉండండి. నేను సర్జెంట్గా ప్రమోట్ అయిన సందర్భంగా నా హెయిర్ను మళ్ళీ కట్ చేశాను. ఈ పిక్చర్లో ఉన్న ఫోటో నేను హెయిర్ కట్ చేయకముందుది.
నా గురించి కంగారు పడకండి, నేను ఇక్కడ బాగున్నాను, ఐ లవ్ యూ. ఈ పోస్ట్ కింద మిలిటరీ నుంచి డిశ్చార్జ్ అయిన మన 2 బ్యాంక్టన్ మెంబర్స్ జిన్ ఇంకా జేహోప్ కామెంట్స్ చేశారు. ముందు జిన్ సర్జెంట్ మిమ్మల్ని చూస్తే అసూయగా ఉందని కామెంట్ చేశాడు. నెక్స్ట్ మన జేహోప్ ఇంకా ఎక్కువ టైం ఏం లేదు, టైం చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, ఫైటింగ్ అని కామెంట్ చేశాడు. 2 మెంబర్స్ ఆర్ఎం సర్జెంట్ గా ప్రమోట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఆర్ఎం ఇప్పుడు సర్జెంట్ కదా, తనకు ఒకవేళ నెక్స్ట్ ప్రమోషన్ వస్తే అది సివిలియన్ అని చెప్పాడు. అంటే తిరిగి నార్మల్ సివిలియన్ అయిపోతాడు కదా. సర్జెంట్ అయినందుకు ఆనందంగా ఉన్న నార్మల్ సివిలియన్ గురించి తలుచుకుంటే ఇంకా ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. తను మిలిటరీలో హెల్తీగానే ఉన్నాడు, బాగా వర్కౌట్స్ చేస్తున్నాడు. తిరిగొచ్చాక మనకి కొన్ని విషయాలు చెప్తాడంట. మనందరికీ న్యూ ఇయర్ విషెస్ ఇంకా లూనార్ విషెస్ చెప్పాడు. లూనార్ ఇయర్ మీకు తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం బ్రీఫ్ గా చెప్తాను. మనం డైలీ ఫాలో అయ్యేది వెస్టర్న్ గ్రెగోరియన్ క్యాలెండర్. దీంట్లో 365 డేస్ ఉంటాయి. వరల్డ్ వైడ్ దీన్నే పాటిస్తారు. బట్ మనకి తెలుగు క్యాలెండర్ ఉంటుంది కదా, దాని ప్రకారం ఉగాదిని ఇయర్ స్టార్టింగ్ గా భావిస్తాం. అదేవిధంగా చైనీస్ వారు లూనార్ క్యాలెండర్ ను ఫాలో అవుతారు. ఈ క్యాలెండర్ మూన్ యొక్క 12 ఫేజెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఇయర్ లూనార్ ఇయర్ 29th జనవరిన స్టార్ట్ అయ్యింది. ఆర్ఎం సర్జెంట్ గా ప్రమోట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆర్ఎం దీని గురించి చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. జనవరి 23వ తేదీన ఫ్రాన్స్ లో లెగాలా ది పీసెస్ జాన్స్ అని ఒక పెద్ద చారిటీ కాన్సర్ట్ జరిగింది. దీన్ని ఫ్రాన్స్ ఫస్ట్ లేడీగా పిలువబడే బ్రిజెట్ మ్యాక్రాన్ హోస్ట్ చేశారు. ఈ చారిటీ ద్వారా వచ్చిన డబ్బుని మంచి పనుల కోసం వాడతామని చెప్పారు. అందుకే ఈ కాన్సర్ట్ లో ఫేమస్ సింగర్స్ పాడారు. పాప్ ఐడల్స్ ఇంకా కేపాప్ ఐడల్స్ ఫ్యాన్స్ కోసం ఈ కాన్సర్ట్ లో వాళ్ళ సాంగ్స్ ను ఎనర్జెటిక్ గా పెర్ఫామ్ చేశారు. ఫేమస్ సింగర్స్ అయిన జీ డ్రాగన్, బ్లాక్ పింక్, రోసీ, మన జేహోప్ ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ ఈ చార్టీ కాన్సర్ట్ లో పెర్ఫామ్ చేశారు. జేహోప్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అబ్జర్వ్ చేస్తే తన రీసెంట్ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ అన్ని ఈ చార్టీ కాన్సర్ట్ గురించే ఉంటాయి. ఆర్మీని ఎంటర్టైన్ చేయడానికి తన పవర్ఫుల్ సాంగ్స్ అయిన మోర్, ఆన్ ద స్ట్రీట్ తో పాటు బీటీఎస్ వారి మైక్ డ్రాప్ సాంగ్ ను కూడా పాడాడు. హోల్ కాన్సర్ట్ మన బ్యాంక్టన్ మెంబర్స్ పేర్లను పాటగా పాడారు. బ్యాక్ స్టేజ్ లో రిమైనింగ్ కేపాప్ ఐడల్స్ ఇంకా సెలబ్రిటీస్ ను కలిశాడు. ఫ్యాన్స్ కి ఈ కాన్సర్ట్ లో బాగా నచ్చిన విషయం జేహోప్ ఇంకా రోసీ ఇంటరాక్షన్. వీళ్ళిద్దరు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకోలేదు, జస్ట్ పక్కనే నిల్చున్నారు. అది చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. రోసీ కూడా కాన్సర్ట్ లో బాగా పెర్ఫామ్ చేసింది. ముఖ్యంగా ఏపీటీ సాంగ్ కాన్సర్ట్ ఎనర్జీని పెంచింది. ఆ తర్వాత ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇంకా కాన్సర్ట్ హోస్ట్ అయిన బ్రిజెట్ మ్యాక్రాన్ ను కలిశాడు. జేహోప్ ఈ కాన్సర్ట్ లో పెర్ఫామ్ చేయడం ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. బట్ ఈ కాన్సర్ట్ లో జేహోప్ ని సరిగ్గా ట్రీట్ చేయలేదని, అది కూడా కావాలని చేశారని చెప్తూ ఆర్మీ ఈవెంట్ ఆర్గనైజర్స్ మీద కోపంగా ఉన్నారు. ఈ కాన్సర్ట్ లో మిగతా ఆర్టిస్ట్ కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ మన జేహోప్ కి ఇవ్వలేదని ఆర్మీ చెప్తున్నారు. పెర్ఫార్మెన్స్ టైంలో మన జేహోప్ ని మెన్షన్ చేయకపోవడం, జేహోప్ పెర్ఫామ్ చేస్తున్న టైంలో ఫ్యాన్ వ్రిస్ట్ బ్యాండ్ కలర్స్ ను మార్చకుండా మిగతా ఆర్టిస్ట్ పెర్ఫామ్ చేసినప్పుడు మార్చడం, ఆర్మీని లైవ్ క్యామ్ లో చూపించకుండా మిగతా ఫ్యాండమ్స్ ను చూపించడం, ఇలా కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఏదో ఒకటి జరిగినా బై మిస్టేక్ జరిగిందని అనుకోవచ్చు. రిపీటెడ్ గా, అది కూడా జేహోప్ కి సంబంధించిన టైంలో జరగడం వల్ల ఇది ఈవెంట్ ఆర్గనైజర్స్ కావాలని చేశారని ఆర్మీ చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ కాన్సర్ట్ కి టిక్ టాక్ లైవ్ కవరేజ్ పెట్టారు. ఇది చూశాక హోస్ట్ పై ఆర్మీకి ఇంకా కోపం వచ్చింది. లైవ్ కవరేజ్ టైంలో ఆర్మీ లైట్ స్టిక్స్ ను చూపించకుండా వేరే ఫ్యాన్స్ ను ఎక్కువగా చూపించడం, జేహోప్ నేమ్ ను సపోర్ట్ చేస్తున్న టైంలో వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఆర్మీకి అస్సలు నచ్చలేదు. అందుకే సోషల్ మీడియాలో జేహోప్ ని కాన్సర్ట్ లో కావాలని ఇగ్నోర్ చేశారన్న ట్యాగ్స్ ను ట్రెండ్ చేశారు. దీంతో పాటు హోస్ట్ అయిన మ్యాక్రాన్ జేహోప్ తో ఫోటో తీసుకోవడం కూడా ఒక కాంట్రవర్సీ అయింది. పొలిటీషియన్స్ ఇంకొకసారి సింగర్స్ ను అడ్డు పెట్టుకుని యూత్ సపోర్ట్ కోసం ట్రై చేస్తున్నారని చెప్తూ మ్యాక్రాన్ పై కోప్పడ్డారు. అందులోనే ఈమెపై కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఈ కాన్సర్ట్ కి చాలా మంది టాలెంటెడ్ సింగర్స్ అటెండ్ అయ్యారు. వాళ్ళందరిలో జేహోపే గొప్ప, తనకే ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలని నేను చెప్పడం లేదు. చూస్తే అందరినీ ఈక్వల్ గా చూడాలి, లేదంటే అసలు చూడకూడదు. ఇలా పార్షియాలిటీ చూపిస్తే ఫ్యాండమ్స్ బాధపడతాయి. ఎనీహౌ ఈ చార్టీ కాన్సర్ట్ లో పార్టిసిపేట్ చేసి జేహోప్ తన మంచితనాన్ని చూపించాడు. జేహోప్ తో పాటు ఈ కాన్సర్ట్ కి అటెండ్ అయిన ఆర్టిస్టులందరూ బాగా పెర్ఫామ్ చేశారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకు ఎంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.